దమ్ముంటే పట్టుకోరా షెకావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇది సినిమా డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది కదా. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఇంటర్నెట్కి మరీ చక్కలు కొడుతోంది. ఎందుకని? ఐబొమ్మ రవికి సంబంధించి. ఎందుకంటే ఐబొమ్మ రవి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చాలా చర్చ జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు తను జైల్లో ఉన్న సందర్భం. అయితే పుష్ప సినిమాలు అల్లు అర్జున్ పోలీసులకు చెక్కినప్పుడు అల్లు అర్జున్ మీద ఎంత సానుభూతి వచ్చిందో సినిమాకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆ క్యారెక్టర్కి సంబంధించి పుష్పకి ఎంత సానుభూతి వచ్చిందో మనం చూసుంటాం, మనం దాన్ని సెన్స్ చేసి ఉంటాం. కానీ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సానుభూతి గురించి మాట్లాడుకుంటే కనుక సానుభూతి కాదు, ఏకంగా దేవుడు అంటున్నారు కొంతమంది ప్రజలైతే. ఇంకా మాట్లాడాలంటే కనుక ఇటు ఠాగూర్లో చిరంజీవితో కంపేర్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ ఇలా చాలా సినిమాలో ఇది రాబిన్ హుడ్ అంటున్నారు. ఇలా కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది హీరోలతో దిగ్గజ నటులతో ఆ క్యారెక్టర్స్తో పోలుస్తున్నారు. సో అటువంటి క్రేజ్ని సంపాదించుకున్నాడు రవి. హీరోలకు మించిన క్రేజ్ ఇప్పుడు ఐబొమ్మ రవికి ఉందా? ప్రస్తుతం ఈ మాట వినిపిస్తోంది. ఐబొమ్మ రవిని విడుదల చేయాలంటూ జనం ఇప్పుడు కోరుకుంటున్నారు, కాదు డిమాండ్ చేస్తున్నారు. రవికే తమ మద్దతు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలుస్తున్నాయి. కోట్లలో స్కామ్లు చేస్తున్న వారిని, జనం సొమ్మును లాక్కునే వారిని వదిలేసి ఐబొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్లేక పైరసీలకు అలవాటు పడ్డాం అని అంటున్నారు. ఈ మాటను మళ్ళీ కోట్ చేస్తున్నా. మీరు సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్లే పైరసీలకు అలవాటు పడ్డాం కదా అని చెప్పి జనాలు అనడం. సో ఇప్పుడు అన్నవారందరినీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయగలమా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న సందర్భం కూడా అక్కడ కనిపిస్తోంది కదా. మరోవైపు ఐబొమ్మ రవిని బయటకు తీసుకొస్తామంటూ ముందుకొస్తున్నారు కొంతమంది లాయర్లు. సో ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎటువంటి సెక్షన్స్ ఇటు ఐబొమ్మ రవి మీద ఉన్నాయి? అవి కనుక నిరూపితం అయితే ఎటువంటి అంటే ఒకవేళ కనుక అవి నిరూపణ అయితే కనుక ఆయన ఎటువంటి శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది? అండ్ ఇప్పుడు లాయర్లు ముందుకొచ్చిన క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? మనతో పాటు మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ సలీం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రవి తరపున వాదనను వినిపించేందుకు నేను సిద్ధం ఉంటున్నారు ఆయన. సో ఈ క్రమంలో ఒకసారి నేను సలీం గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సలీం గారు నమస్తే అండి. నమస్కారం సలీం గారు, అసలు ఎందుకు ఇమ్మండి రవి వాట్ ఎవర్ ఇట్ మేబీ రవి విషయంలో ఐబొమ్మ రవి అంటున్నారు కాబట్టి ఎందుకు రవి విషయంలో ఐబొమ్మ రవి సో ఐబొమ్మ రవి విషయంలో ఎందుకు సలీం జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు జోక్యం చేసుకోవాలనిపించింది ఈ కేసులో? సార్, పాయింట్ నెంబర్ ఫస్ట్ అంటే రవి ఈజ్ బిలాంగ్స్ టు విశాఖపట్నం, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విశాఖపట్నం. సో ఆ రీజనల్ ఫీలింగ్ నాకు ఈ కేసుకి దగ్గర చేసింది. సెకండ్, సమాజంలో అతనికి మంచి సానుభూతి వచ్చింది. సో ఎవరు టేకప్ చేయలేని కేసు రిస్క్ తీసుకొని నేను టేకప్ చేస్తాను. అది రెండు పాయింట్ ఉంది సార్. మూడో పాయింట్ అంటే వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడాను నేను. చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. మా బాబుతో మీరు మాట్లాడి మా బాబుకి తీయండి సార్ అని ఆయన చెప్పారు. సో ఆ హామీ నేను అతనికి ఇచ్చాను, మీ బాబుకి నేను తీస్తానని. సో ఆ మూడో పాయింట్ లో ఈ కేసు వాదించాలని సిద్ధమవుతున్నాను. బట్ రవి చేసింది దుర్మార్గం, రవి చేసింది అక్రమం. ఏకంగా 20,000 కోట్ల రూపాయల నష్టాన్ని ఇండస్ట్రీకి మిగిల్చాడు. అంతేకాదు పోలీసులకు సవాల్ చేశాడు, ఇది కరెక్ట్ కాదు అంటూ అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో రవిని విడిపించడం ఈజీయేనా? మీ ముందున్న టాస్క్లు ఏంటి? ఇప్పుడు ఎటువంటి కేసెస్ ఇప్పుడు ఉన్నాయనుకోవాలి? ఎందుకంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి. పిఎంఎల్ఏ యాక్ట్ ఒకటి కనిపిస్తుంది, దాంతోపాటు సెక్షన్ 66 అనుకుంటూ ఇలా కొన్ని చాలా సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇజ్ ఇట్ పాసిబుల్ సలీం గారు? లేదు, పాసిబుల్. అన్ని బెయిలబుల్ ఉన్నాయి కేసులో. పిఎంఎల్ యాక్ట్ లేదు, ఓన్లీ కంపెనీ యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ ఉంది, 420 ఉంది. దాని తప్ప ఇంకా వేరే కేసులు ఏం లేవు అతని మీద. సో ఈజీగా ఉంటుంది. ఇవి అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఆ బెయిలబుల్ కేసులు బెయిల్ వచ్చేస్తుంది. నేను చెప్పాను. ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సెక్షన్ 66C, 66E, 75 అలాగే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితకు సంబంధించి సెక్షన్ 318(4) రెడ్ విత్ 35 ఏంటి సార్ ఈ సెక్షన్స్? ఎందుకు రిజిస్టర్ చేయడం, ఎందుకు పడ్డాయి? ఎటువంటి 318 బిఎన్ఎస్ ఏముందంటే డిస్హానెస్ట్లీ తో మనీ రికవరీ చేస్తారు కదా. సో అది దాని మీద ఇది చేస్తారు. ఎందుకంటే డిస్హానెస్టీ చేస్తారు కదా. ఎవరో ప్రాపర్టీ, ఎవరైనా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆయన దొంగతనం చేసి పబ్లిక్ పనిచేసి, సో దానిలో యాడ్ నుంచి వచ్చిన పైసల నుంచి ఆయన ఎంజాయ్ చేస్తారు కదా. సో దాని మీద అది చేశారు. మళ్ళీ ఐటీ యాక్ట్ కూడా ఉంది. ఐటీ యాక్ట్ లో ఇప్పుడు మేము మాట్లాడేంత కంటెంట్స్ మీకే వర్త్ అది. మీ దగ్గర ఏమైనా తీసుకున్నారంటే మీరు దాన్ని అమ్ముతేనే వెళ్తుంది అది. సో అటువంటి ఐటీ యాక్ట్ కింద వాళ్ళు వాల్యుయేషన్ చేద్దామని 66, 65 అది పెట్టారు. మరి కంపెనీ యాక్ట్ కూడా పెట్టారు కానీ అది మెయింటైనబుల్ కాదు, కానీ అది కాస్ట్ చేస్తారు ఆ కేసు.
అది సార్. సలీం గారు, ఈ రవి విషయంలో ఎందుకంటే పైరసీ చేసిన అంశం, పైరసీ చేసి నష్టాన్ని చేశాడు కాబట్టి ఎలా వస్తుంది ఇదంతా కూడా? ఎందుకంటే అఫ్కోర్స్ కొన్ని సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇవి నిజంగా బయటపడే అవకాశం ఉందా? ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇది అక్రమం కదా, ఇంత చేసిన వ్యక్తిని ఎలా వదిలేస్తామని క్వశ్చన్ రైస్ అవుతుంది. అది కరెక్ట్ కాదు కదా అని క్వశ్చన్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు పోలీసులు. లేదు, కరెక్ట్. ఆయన చేసేది ఆల్ ఆర్ అలిగేషన్స్ ఉన్నాయి. ఆ అలిగేషన్ కమ్ టు ఆఫ్టర్ ద ట్రయల్. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి చేసింది ఇండియా టెరిటరీలో కూర్చొని చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, వాళ్ళే ఇది ఏమైనా టూల్ ఇస్తున్నారు. ఆయన వేరే కంట్రీలో కూర్చొని చేస్తే మరి ఇండియన్ ఐటీ యాక్ట్ మరి పనిచేయదు. ఇండియా ఐటీ యాక్ట్ ఓన్లీ జ్యుడిషియల్ లోనే పనిచేస్తారు. ఇప్పుడు నేను ఏదైనా ఆఫీస్ నేను విశాఖపట్నం చేశాను అనుకోండి, హైదరాబాద్ లో ట్రయల్ అవ్వదు. అది విశాఖపట్నంలోనే అవుతుంది. అది విశాఖపట్నం పోలీస్కే రైట్ ఉంటుంది నాకు పట్టేందుకు. హైదరాబాద్ పోలీసులు పట్టారు, నువ్వు అక్కడ చేసావు కదా నేను ఇక్కడ పట్టుకుంటాను, అలా కాదు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సార్ మావాడు ఇక్కడ అఫెన్స్ చేస్తే అక్కడ దాక్కున్నాడు, మీరు మాకు ఏంటంటే వాళ్ళు పట్టుకొని వీళ్ళకి సరెండర్ చేస్తారు. సో ఈ ఐటీ యాక్ట్ లా ఒకవేళ ఆయన వేరే కెరిబియన్ ఐలాండ్ లా చేశారంటే ఇంకా ఇండియాకి ఆ కేసు మీద టెక్నికల్ గా గ్రిప్ రాదు. ఇంకా దాని మీద అఫెన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి రైట్ ఉండదు. ఇంకా అది కూడా ఒక టెక్నికల్ సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు ఇటువంటి సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు కూడా వాళ్ళు నాలెడ్జబుల్ గా ఉంటారు, నాలెడ్జ్ పెట్టి కూడా చేస్తారు. సో వాళ్ళు దొరకకుండా ఉండాలని కూడా చేశారని నేను భావిస్తున్నాను. రైట్, అంటే బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంత పోలీసుకి సంబంధించి ప్రజలు పోలీసులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇన్ని కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాంతోపాటు ఇంకా తిరుగుదోడుతున్న కొద్దీ ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. అతను పైరసీ చేశాడనే అంశం ఒకటి తెర మీదకి వస్తూ ఉంటే, దాంతోపాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరిగిందంటూ ఒకటి, ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయ్యి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈ హవాలా రూపంలో వచ్చిందా, అమౌంట్ ఎలా వచ్చింది, వీటికి సంబంధించి కావచ్చు. అలాగే గవర్నమెంట్ సైట్స్ని హ్యాక్ చేశాడే అంశం. అంటే ఆఫ్ కోర్స్ మీరు ఒక దాని మీద బయటకు తీసుకొస్తే ఆయన ఇంకో దాని మీద మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. ఉంటుంది, అది పోలీసు అలానే ప్రాక్టీస్ చేస్తారు. ఒక దాన్ని తీస్తే ఇంకో దానిలో వాళ్ళు కేసు పెట్టేసి అతన్ని భయప్రాంతం చేయాలని ఆలోచిస్తారు. అది రొటీన్ జాబ్ ఆఫ్ ద పోలీసు. సో ఇక్కడైతే మీరు చెప్పారు కదా, ఏమంటారు పోలీస్ కి సవాల్ చేస్తారంటే అటువంటి ఫ్యాక్ట్స్ అయితే నా దగ్గర రాలేదు. ఇప్పుడు మన ఇండియాలో ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఏ ఇండియన్. మీరు కూడా పోలీస్, నేను కూడా పోలీస్. సవాల్ చేసే రైట్ అందరికీ ఉంది. ఎవరైనా తక్కువ చేసే పట్టే రైట్ కూడా అందరికీ ఉంది. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసి పారిపోతున్నట్టే నేను పట్టేస్తాను కదా, ఆయన నేను పోలీస్ కాదు, నేను అది పోలీసులో పట్టాలని కాదు కదా, ప్రైమరీ జాబ్ నాది ఉంటుంది. సో అలా పోలీస్ ఉన్నది, పెయిడ్ పోలీస్ ఉన్నారు, మన అన్పెయిడ్ పోలీస్ ఉన్నాం, మన మఫ్తీల పోలీస్ ఉన్నారు, వాళ్ళు డ్రెస్ ల పోలీస్ ఉన్నారు. సో ఎవ్రీ ఇండియన్ ఇస్ పోలీస్. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏముందంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి చేసిన తప్పు గిప్పు అది మనం సైడ్ గా పెడితే, కానీ ఐబొమ్మ రవికి వచ్చిన క్రేజ్ ఎంత ఉంది, ఆయన రాబిన్ హుడ్